నిన్న ప్రియాంక గాంధీ గారు ఒక పాలస్తీనాది ఒకటి వేసుకొచ్చారు. ఇది పాలస్తీనాకు సంబంధించినటువంటి బ్యాగ్ ఒకటి వేసుకొస్తే ఆ పాలస్తీనా బ్యాగుకు సంబంధించినటువంటి దానిపైన దుమారం రేగింది. ఆ వెంటనే ఏం చేసిరు, ఇవాళ నేను పాలస్తీనా ఒకటే వేసుకురాలేదు, పాలస్తీనా వేసుకొచ్చిన తర్వాత ఇవాళ బంగ్లాదేశ్ మే ఏంది హిందూ और ईसाइयों का साथ ఇది జూమ్ బంగ్లాదేశ్ హిందువులకు ఇది క్రిస్టియన్లకు క్రైస్తవులపైన అత్యాచారాలు నిరసిస్తూ పార్లమెంటుకు వేసుకొచ్చారు. వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకోవడం. ఎట్లా అంటే హిపోక్రసీ ఏమంటాము, ప్రియాంక గాంధీ గారు పాలస్తీనాకు సంబంధించినటువంటి బ్యాగ్ వేసుకొచ్చినప్పుడు ఒకటే బ్యాగ్ వేసుకొచ్చారు. పాలస్తీనాకు అనుకూలంగా ఎట్లా ఉంటారు, పాలస్తీనాకు అనుకూలంగా ఉండి వాళ్ళ నిజస్వరూపం ఏమిటి అనేటువంటి విషయం బయటపడింది. బంగ్లాదేశ్ హిందువులు పాకిస్తాన్ హిందువుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడిని ఖండించట్లేదు, కానీ పాలస్తీనాలో జరిగినటువంటి అది కూడా ఉగ్రవాదులు హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థలనే అక్కడ ఉంది. ఉగ్రవాద సంస్థల వల్లనే అక్కడ సాధారణ పౌరుల ప్రజల యొక్క ప్రాణాలు కూడా పోయినటువంటిది స్పష్టంగా ఉంది. అట్లాంటిది ఇవాళ మళ్ళీ అదే బంగ్లాదేశ్ హిందువుల కోసం బ్యాగ్ వేసుకొస్తే ఈ విమర్శలు వచ్చినాయి కాబట్టి ఈ బ్యాగ్ వేసుకొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ రెగ్యులర్గా ప్రియాంక గాంధీ గారు వేసుకునేటువంటి హ్యాండ్ బ్యాగ్ వేరే ఉన్నది. బంగ్లాదేశ్ హిందువుల కోసం వేసుకునేటువంటి బ్యాగ్ ఇది కావాలని వేసుకున్నటువంటిది కనబడతలేదా? ఈ పాలస్తీనా కోసం వేసుకొచ్చినటువంటి బ్యాగ్ ఏమో రెగ్యులర్గా వేసుకొచ్చేటువంటి బ్యాగ్ ఒకటే వేసుకొచ్చారు హ్యాండ్ బ్యాగ్. కానీ అదే విమర్శ వచ్చిన తర్వాత ఇవాళ సమాధానం చెప్పాలి కాబట్టి బంగ్లాదేశ్ హిందువులకు కూడా మేము అనుకూలంగా ఉన్నామని చెప్పడం కోసం ఇక్కడొక బ్యాగు ఇక్కడొక బ్యాగు ఆల్రెడీ వారు రెగ్యులర్గా వేసుకునేటువంటి బ్యాగు వేరే ఉన్నది హ్యాండ్ బ్యాగు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇది మీడియాకు కెమెరాలకు కనబడే విధంగా బంగ్లాదేశ్ హిందువుల కోసము క్రైస్తవుల కోసము మేము సాత్ కడేహో అని చెప్పేసి ఏదో పెట్టుకున్నారు, వాళ్ళకు మద్దతుగా ఉంటామని. అంటే ద్వంద్వ ప్రమాణాలు తేలిపోతలేవా? ఈ బ్యాగు పెట్టుకున్నటువంటిదేమో మనస్ఫూర్తిగా పెట్టుకున్నారు, ఈ బ్యాగ్ ఏమో విమర్శలకు సమాధానంగా మాత్రమే పెట్టుకున్నారు అనేటువంటిది అర్థం కావడం లేదా? ఎవరైనా చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతుంది. నిజంగా అసలు పాలస్తీనా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మజ్లిస్ అధ్యక్షుడి విధానాలకి ఇవాళ ప్రియాంక గాంధీ గారి కాంగ్రెస్ విధానాలకి పెద్దగా తేడా కనపడతలేదు కదా ఎక్కడ. మజ్లిస్ అధ్యక్షుడు కూడా అదే మాట్లాడిండు. సో మజ్లిస్ అనేటువంటిది పూర్తిగా హిందువులకు వ్యతిరేకము, కేవలం వాళ్ళు భారతదేశం చట్టాలు ఏది అవసరం లేదు వాళ్ళకు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు లేకపోతే అది తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది అర్థమైపోయింది. ఇవాళ సేమ్ అదే మజ్లిస్కి అనుకూలంగా లేకపోతే ముస్లిం లీగ్ లాంటి వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ గారు కూడా వ్యవహరించినటువంటిది అర్థం చేసుకోవచ్చు కదా. సేమ్ అట్లనే ఇవాళ ఇంకొక బ్యాగ్ వేసుకొచ్చి కంటి తుడుపు చర్యగా మొసలి కన్నీరులాగా రెండో బ్యాగ్ వేసుకున్నారా లేదా? మనకు ఒకటే బ్యాగ్ ఎందుకు వేసుకోలేదు? పాలస్తీనాకి వేసుకొచ్చినట్టుగా సేమ్ అదే బ్యాగ్లో రెగ్యులర్ వస్తువులు అందులో పెట్టుకొని ఎందుకు రాలేదు? ఇంకొక వస్తువు పెట్టంటే నిన్న విమర్శల జడివాన వచ్చింది కాబట్టి ఇవాళ దాన్ని కొంత కంటి తుడుపు చర్యగా తీసుకోవాలి కాబట్టి ఆ విమర్శలకు సమాధానం చెప్పాలి కాబట్టి మీడియాకు ఒక పోజ్ ఇవ్వాలి కాబట్టి బ్యాగ్ వేసుకున్నారనే తప్ప, అంటే సవతి తల్లి ప్రేమ హిందువుల మీద ఉందని మీకు మీరే చెప్పుకున్నారు కదా, మంది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీరే సవతి తల్లి ప్రేమ ఉందనేటువంటిది ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత ఇవాళ విమర్శలు వస్తే ఏం చేయాలి? కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. నిన్న వచ్చినటువంటి విమర్శల వల్ల తప్ప ఇంకొకటి కాదు. నిజంగా ప్రేమ ఉంటే బంగ్లాదేశ్లో హిందువులపైన అక్కడ ఉన్నటువంటి మైనార్టీలపైన అత్యాచారాలు హత్యలకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చాలా గొప్పగా బంగ్లాదేశ్కు విముక్తి చేసిందని చెప్పుకుంటారు కదా. ఇందిరాగాంధీ మెమోరియల్ కూడా అక్కడ కూలగొట్టారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు? ఇందిరాగాంధీ హయాంలో బంగ్లాదేశ్కి స్వతంత్రం తీసుకొచ్చింది. భారతదేశం యొక్క వేల మంది సైనికులు వీరమరణం పొందిరు, లక్షలాది రూపాయలు భారతదేశం లాస్ అయింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి తీసుకొచ్చారు. విజయ్ దివస్ విముక్తి దివస్ అనుకున్నటువంటి బంగ్లాదేశ్లో ఇందిరాగాంధీ భారతదేశం నుంచి సాయం చేశారు కాబట్టి బంగ్లాదేశ్లో ఇందిరాగాంధీ మెమోరియల్ని కూలగొడుతుంటే, ఇందిరాగాంధీ మెమోరియల్ని కూడా తగలపెడుతుంటే ఏమీ చేయలేక కాంగ్రెస్ పార్టీ కనీసం ఓటు బ్యాంకు, భారతదేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. కనీసం ఆ విషయం పైన కూడా స్పందించలేదు. అక్కడ పోనీ హిందువులు డాకేశ్వరి మాతనో లేకపోతే ఇంకొక దేవాలయాలు కూలగొట్టారంటే వేరు విషయం,
కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ మెమోరియల్ను కూడా కూలకొడితే కాంగ్రెస్ పార్టీ స్పందించలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి నెట్టబడిందా? అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించింది మేమని రాహుల్ గాంధీ గారు తొడలు కొట్టి మెడలు కొట్టి చెప్పారు కదా చాలాసార్లు. మేమంతా ఆ గొప్ప నాయకత్వం మాది ఇందిరాగాంధీది అని చెప్పారు కదా. మరి అదే స్వాతంత్రం కోసం, బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం చెప్పినటువంటి మీరు ఆ రోజు పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే మరి బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణగా ఒక చట్టాన్ని ఎందుకు తీసుకురాకలేకపోయారు? పాకిస్తాన్ సైనికులు 90,000ను అడ్డంగా పెట్టుకొని కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు భారతదేశంలో కలపలేకపోయారు? ఆ పాకిస్తాన్ సైనికులను అడ్డం పెట్టుకొని మన శత్రువుకు సంబంధించినటువంటి బార్డర్కు సంబంధించినటువంటి సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఆ రోజు 90,000 పాకిస్తాన్ వాళ్ళని అప్పనంగా వదిలేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత సైన్యం ఎవరైతే అక్కడ అరెస్ట్ అయి ఉన్నారో, యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకురాకలేకపోయారు. మరి ఆ పాకిస్తాన్ సైనికులు 90,000 మంది లొంగిపోతే బంగ్లాదేశ్తో ఎందుకు షరతు పెట్టుకోలేదు? 71లో ఉన్నటువంటి 20% పైగా ఉన్నటువంటి హిందువుల యొక్క హక్కుల కోసం అక్కడ బంగ్లాదేశ్ పైన ఎందుకు ఒత్తిడి చేయలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇందిరాగాంధీ కోసం కూడా, ఇందిరాగాంధీ మెమోరియల్ కోసం కూడా కనీసం మాట్లాడలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీ మెమోరియల్ కూలిపోతుంటే కూడా కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ విషయంలో స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది.